జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని మహబూబ్ కన్వెన్షన్లో దావత్ ఈద్ మిలాద్ కార్యక్రమాన్ని మైనారిటీ ప్రెసిడెంట్ షేక్ హాజీ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ రోజు రాయనగర్ మణికొండలో మా స్థానిక నియోజకవర్గ ఇన్ఛార్జ్ కస్తూరి నరేంద్రనాథ్ దావతే ఈద్ మిలాద్ అని చెప్పి ముస్లిం సోదరులందరికీ రంజాన్ పండుగ అయిపోయిన సందర్భంగా సందర్భంగా వాళ్ళందరినీ పిలిచి ఒక డిన్నర్ పెడదామని చెప్పి మీ ఇద్దరం డిసైడ్ చేసిన డిన్నర్ పెట్టడం జరిగింది. ఎందుకంటే ఈద్ టైంలో అప్పుడు రెగ్యులర్గా రోజా టైంలో ఇఫ్తార్లు ఇచ్చుకుంటూ బిజీగా తిరిగింది కాబట్టి ప్రశాంతంగా అందరూ కలిసి మాట్లాడతామని చెప్పి మన స్థానిక రాజుతో పాటు అందరూ ఇక్కడ కలిసికట్టుగా రావడం, అందరూ కలిసికట్టుగా కూర్చోవడం, అన్ని బాధలకి వాళ్ళ ఉన్న బాధలు చెప్పుకోవడం జరిగింది. సో వాళ్ళందరూ ఏమంటుందంటే మొన్న 6 గ్యారెంటీలు ఇచ్చారు. 6 గ్యారెంటీల్లో మా ముస్లింతో చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఫ్రీ బస్సు చాలా సంతోషంగా ఉంటాయి. ఆరోగ్యశ్రీ చాలా ఇంపార్టెంట్ మాకు. ఆ 2 ఇంపార్టెంట్తో పాటు 500 రూపాయల గ్యాస్ సిలిండర్ అమలైపోతుంది, 200 యూనిట్ ఫ్రీ కూడా అమలైపోతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో అన్ని విధాలుగా 6 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ అయితే మేము 100% కాంగ్రెస్ పక్షాన ఉంటాం, చేతి గుర్తు ఓటేస్తామని చెప్పి అందరూ చెప్పడం జరిగింది. దాంతోపాటు రాహుల్ గాంధీ గారు వచ్చారు, 5 న్యాయ అని చెప్పారు. 5 న్యాయాలు కూడా అన్ని సామాజిక వర్గాలు ప్రతి ఒక్కరు కవర్ అవుతున్నారు. అందరూ ఒక తాటిగా ముందుకు పోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో రిజిస్ట్రేషన్లో మాకు చాలా సంతోషం ఉందని చెప్పి వాళ్ళందరూ చెప్పడం నాకు చాలా మంచిగా. ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను చేతి గుర్తుగా నిలబడ్డ ఎంపీ ఎలక్షన్కి అందరం 1 వే ఇస్తాం మీకు అని చెప్పి చాలా సంతోషం. ఎక్కడైనా అందరం కలిసికట్టుగా ఉందాం. మన రాజ్యాంగం ప్రకారం మనమైతే సెక్యులర్ భావాలతో ముందుకు పోతున్నామో అదే భావాలతో ముందుకు పోవాలని చెప్పి వాళ్ళు అనడము, హిందూ సోదరులు అందరం కలిసికట్టుగా పోదామని చాలా సంతోషం. రాబోయే ఎలక్షన్లో అందరూ ఒక 1 వే వేస్తామని చెప్పడం చాలా సంతోషం.